హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు సుందరోపాఖ్యానం పార్ట్ 3. పార్ట్ 2లో కావేరీ సోయగం గురించి, అలాగే చోళుల రాజ్య పాలన గురించి, వారి గొప్పతనం, వారి వైభవం గురించి, అలాగే పరవాయి భక్తురాలు గురించి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుల ప్రత్యక్షమైన విశేషాన్ని వివరించాం. అలాగే సుందరోపాఖ్యానం పార్ట్ 3లో సుందర జననం గురించి వివరాలని చదువుకుందాం. మనం కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు అవుతాము. ఈ కథ ద్వారా విన్నా చదివినా అంత పుణ్యం అన్నమాట. 63 మంది నాయనార్ల చరిత్ర, పరమ గొప్ప భక్తులు. ఇందులో మొదటి కథ పార్ట్ 3లో ఉన్నాం మనము. సుందర జననం. పరమేశ్వర నిలయమైన కైలాసంలో తావు దక్కించుకున్న సుందరుడు ప్రస్తుతం భూలోకంలో జన్మించాడు. అది దాదాపు 8వ శతాబ్ద కాలం. ఆ సమయంలో తిరుమునైపాడు ప్రాంతాన్ని నరసింగమునయ్యర్ అనే రాజు పాలిస్తుండేవాడు. రాజ్యంలోని తిరునావలూర్, ఇప్పుడున్న తిరువారూర్ అన్నమాట, జ్ఞానయార్ సెడియనార్ దంపతుల పుణ్యఫలంగా ఈశ్వర కటాక్షంతో సుందరుడు జన్మించాడు. అలాల సుందరుడు జన్మించాడు. తల్లిదండ్రులు తమ పిల్లవానికి నంబియారూర్ అని తిరువాయూరులో కొలువై ఉన్న దైవం పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులకు ముద్దుల మూట కురిపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా నంబియారూర్ పెరుగుతూ ఉన్నాడనమాట. అడుగులు నేర్చుకునే బుడతడు 3 చక్రాల బండి తోసుకుంటూ అటు ఇటు తిరుగుతూ చూసేవారికి ముద్దుల మూటగట్టేవాడు. అంత అందంగా చక్కగా బుడిబుడి నడకలు వేసుకుంటూ ఎంతో చక్కటి పిల్లవాడు అలా పెరుగుతూ ఉన్నాడు. ఒకరోజు పిల్లవాడి పూర్వజన్మ అదృష్టం కొద్దీ ఆ దేశాన్నేలే ఏలిక కంటికే ఇతని బుడిబుడి నడకలు కనిపించాయి. పిల్లవానిలోని దివ్య తేజస్సును చూసి రాజు వెంటనే ఈ బాలుని తానే స్వయంగా పెంచుకుందాం అనుకుంటున్నాడు రాజు. ఇదే విషయాన్ని పిల్లవాడి తల్లిదండ్రులకు కూడా తెలియచేసి వారి అంగీకారంతో తన అభిమాన పుత్రునిగా స్వీకరించి ఇంటికి తెచ్చుకున్నాడు మహారాజు. ఆనాటి నుంచి పిల్లవాడు రాజమందిరంలో పెరుగుతూ ఉన్నాడు, రాజభోగాలలో పెరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే అన్నట్టుగా అన్నింటినీ తల్లిదండ్రులు జరిపిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ క్రమంలోనే విద్యాభ్యాసం, ఉపనయన సంస్కారాలు జరిగాయి. ఇంత వాడిగా జన్మించిన బాలుడిప్పుడు యుక్త వయస్కుడయ్యాడు. దాంతో జనక తండ్రి పుత్తూరులో నివసించే షట్శాస్త్రాలు నేర్చిన ఒక వేద పండితుని కుమార్తెనిచ్చి నంబియారూర్కు కళ్యాణం చేద్దామని నిశ్చయించుకున్నాడు. పిల్లవాడి గుణగణాలు, వంశచరిత్ర వీటన్నింటినీ తెలుసుకున్న పుత్తూరు శ్రేష్ఠుడు తన కుమార్తెను నంబియార్కిచ్చి వివాహం చేసేందుకు అంగీకారం తెలియచేశాడు. పిల్లవాడు రాజపోషణలో ఉన్నప్పటికీ కన్న తల్లిదండ్రుల పట్ల అతనుకున్న గౌరవాభిమానాలు, వినయ విధేయతలు పిల్ల తండ్రికి ఎంతగానో నచ్చాయి. వివాహానికి ముందు జరగాల్సిన ముహూర్త నిశ్చయం జరిగిపోయింది. పరిణయం జరగడానికి సమయాసన్నం కావడంతో మగపెళ్లి వారంతా పుత్తూరుకు కోలాహలంగా బయలుదేరి వెళ్ళారు. ఆడపెళ్లివారు కూడా మర్యాదలకు కొరత లేకుండా ఊరి పొలిమేరల్లోనే పెళ్లివారికి ఘనంగా స్వాగత సత్కారాలు అందించి విడిదికి తోడ్కొని వచ్చారు. వివాహ వేదికను ఎంతో శ్రద్ధగా, చక్కగా, అందంగా అలంకరించారు. వివాహానికి అవసరమైన వస్తువులను ఒక్కొక్కటిగా సమకూర్చడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వధూవరులిద్దరినీ ఎంతో అందంగా, సంప్రదాయబద్ధంగా అలంకరించారు. వరుని కుడి చేతికి
కళ్యాణ సువర్ణ మంగళ కంకణాన్ని ధరింపచేశారు. సుముహూర్తం ప్రభాత సమయం కావడంతో పెళ్లి వేడుక చూడడానికా అన్నట్టు అప్పుడే ప్రభాకరుడు తూర్పు దిక్కున తొలి వెలుగు కిరణాల శుభాశీస్సులను అందచేసేందుకు ఉదయిస్తున్నాడు. ముహూర్త సమయం ముంచుకొస్తుంటే ముత్తైదువులు వరునికి మంగళ స్నానాలు చేయించి ధూపం వేసి తల ఆరబెట్టారు. మేనంతా చందనాన్ని అలదారు, విరిదండలతో అలంకరించారు. వందనంపై పరమ శివునికి అత్యంత ప్రియమైన భస్మరేఖల్ని తీర్చిదిద్దారు. పెళ్లికి ముందు జరగాల్సిన ఉపనయనం వేడుక పూర్తయింది. చేతివేలికి దర్భ ఉంగరాన్ని తొడిగి పవిత్రుణ్ణి చేశారు. అప్పట్లో పెళ్ళిళ్ళలో చేతి వేలికి దర్భ ఉంగరాన్ని తొడిగేవారనమాట. రాజవారి పెంపుడు బిడ్డ కూడా కావడంతో వివాహ ఏర్పాట్లలో ఎక్కడా ఎవ్వరూ ఏమరపాటు పడకుండా అతి సునిశితంగా నడియాడుతున్నారు. విడిది నుంచి పెళ్లి కుమారుడు అశ్వారూఢుడై వివాహ వేదిక వద్దకు సమీపించబోతున్నాడు. అరూరార్ వందనం పైన శరీరం పైన విభూతిని ఎప్పుడైతే రాశారో ఆ క్షణంలోనే అతని మనస్సంతా పరమేశ్వరుని భావనలతో నిండిపోయింది. నాకు కొత్తగా చుట్టుకోబోయే సంసార జంజాటాన్ని వదిలించి నీలో ఐక్యం చేసుకో తండ్రి అంటూ లోపల పరిపరి విధాలుగా ప్రార్థనలు చేస్తున్నాడు. పెళ్లి సందర్భంగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలతో అక్కడంతా సందడి చేస్తున్నాయి. వేద బ్రాహ్మణుల మంత్రాలు ఆ ప్రదేశానికి దివ్యత్వాన్ని ఆపాదించి పెడుతున్నాయి. అప్పుడే గుర్రంపై వచ్చి నిలిచిన పెండ్లి కుమారుణ్ణి చూస్తున్న ముత్తైదువులంతా అతని అపురూప అందాన్ని చూసి పలు రీతులుగా శ్లాఘిస్తున్నారు. సాక్షాత్తు కైలాసవాసుడే కళ్యాణ వేదికకు తరలివచ్చాడని వారంతా కీర్తిస్తున్నారు. కొద్దిసేపు ఉంటే కన్యారత్నంతో కరగ్రహణం జరిగి ఉండేదే. ఇలాంటి ఆనందమయమైన అద్భుతమైన క్షణాలలో జరిగింది ఒక అద్భుతం. ఉన్నట్టుండి అక్కడికి ఇంతకు ముందు అక్కడి వారంతా పెళ్లి కుమారుణ్ణి చూసి అనుకున్న విధంగా సాక్షాత్తు ఆ నాథుడే ముసలి బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి కళ్యాణ తంతునకు అడ్డం తగిలాడు. ఆయన కళ్ళు నెలరాజు ఆవిష్కరించే చల్లని వెన్నెలని కురిపిస్తున్నాయి. ఆయన ఒంటి రంగే కాదు, చుట్టుకున్న మేని బట్ట కూడా తెల్లని రంగులోనే తళతళలాడుతోంది. ఆహారం తీసుకొని ఎన్నాళ్ళైందో అన్నట్టు ముడతలు పడ్డ కడుపు, నడుముకు చుట్టుకున్న చిన్న కటి వస్త్రం, చేతిలో ఆచ్ఛాదనం కోసం పట్టుకున్న గొడుగు చూడగానే ఆహా అనిపించే రూపంతో అడుగులో అడుగేసుకుంటూ అక్కడికి అడుగుపెట్టాడు. వేదికపైకి అకస్మాత్తుగా వచ్చిన అగంతకుణ్ణి చూసి పెళ్లి కుమారునితో సహా అక్కడున్న వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. విప్రోత్తముడు కదా, పెళ్లి తంతు చూసి వధూవరులను ఆశీర్వదించి వెడతాడేమో అనుకున్నారు. ఇక్కడే వారందరూ బోల్తాపడ్డారు. బోనులోని సింహం ఉన్నట్టుండి ఒక్కసారిగా గర్జించినట్టు ఆపండి అనే గద్గద స్వరం వినిపించింది. అక్కడున్న వారందరూ కూడా చూపులు ఆ వ్యక్తి వైపే తిరిగాయి. వేదికపై కూర్చున్న వరుడు నాకింతకు ముందే బానిస, నన్ను కాదని నా సేవల్ని వదిలి ఇప్పుడు ఇలా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావడం అన్యాయం. నా వాదం తేలే వరకు పెళ్లి జరిగేదే లేదు అని భీష్మించుకొని అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, న్యాయం చెప్పండి అంటూ ఎలుగెత్తి ఆరోపణలు చేశాడు వృద్ధ విప్రోత్తముడు. ఆ ఆరోపణను విని వరునితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. వివాహానికి హాజరైన వారిలో కొంతమంది పెద్దలు, అయ్యా విప్రోత్తమ, మీరు చేసిన ఆరోపణ వింతగా ఉంది. ఈ వరుడు మాకెప్పటి నుండో తెలుసు, ఇతని వంశచరిత్ర ఎంతో మంచిది. అలాంటి వీరిపై ఇలా అపవాదు చేయడం మీలాంటి విప్రోత్తములకు తగిన పనేనా? కాబట్టి అనవసరపు కాలయాపన నివారించి జరిగే శుభకార్యం జరగనివ్వండి. ఆపై కొత్త దంపతులను నిండు మనస్సుతో ఆశీర్వదించడం
ఆశీర్వదించండి అంటూ వేడుకున్నారు. అందుకు ససేమిరా వినకుండా ఆ వృద్ధ విప్రుడు, అసలు జరిగినదేమిటో మీకు తెలియదు, అందుకే మీరు ఇలా వీరిని వెనకేసుకొస్తున్నారు. ఈ కుర్రవాడి తాతగారు స్వయంగా నాకు దాసపత్రాన్ని రాసిచ్చాడు. అందులో ఈ కుర్రవాడే పారిపోయిన నా దాసుడని ఉంటుంది. కావాలంటే దాన్ని మీకు సాక్ష్యంగా చూపించగలను అంటూ బాగా బలంగా ధీమాగా చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆయనలో ఎంత మాత్రం తొట్రుపాటు కనిపించలేదు. అయినా అక్కడి వారంతా ఆ విషయాన్ని నమ్మకుండా ఈ విషయాన్ని అంతటితో కట్టిపెట్టండి, అంతా తోటివారం, సరిసమానమైన వాళ్ళం, ఒకరికొకరం దాసులం ఎలా అవుతాం? మీరు పెద్దవారు, పెద్ద మనసుతో విషయాన్నిక చాలించండి అన్నారు. అందుకు ఆ విప్రుడు, అయ్యలారా, మీరెందుకో నా మాట నమ్మడం లేదు. నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను, సాక్ష్యం చూపిస్తాను అంటున్నా కూడా మీరెందుకు నా మాట నమ్మడం లేదు? ఇతను నాకు దాసియే, ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అందరి సమక్షంలో మీలో పెద్దవారైన వారికి సాక్ష్యపత్రం ఇప్పుడే దఖలుపరుస్తాను అంటూ పత్రాన్ని బయటకు తీశాడు. ఈలోగా వరుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా వృద్ధుని చేతిలో ఉన్న పత్ర సాక్ష్యాన్ని విసురుగా లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి అగ్నిహోత్రంలో పడేశాడు. ఈ హఠాత్ పరిణామానికి విప్రుడితో పాటు అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శంకరుడు అందరినీ చూసి, ఈ కుర్రాడి దుడుకుతనం చర్య చూసి హర్షించదగ్గదేనా చెప్పండి. ప్రశ్న పత్రాన్ని చించేస్తే సాక్ష్యం లేకుండా పోతుందనా? అలా ఏమీ అనుకోవద్దు. విషయాన్ని తేల్చుకొని నా దాసుడిని నాతో తీసుకొని కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని గట్టిగా వారించాడు. నా వాదన పటిమ ఎలాంటిదో చూద్దురు కానీ అన్నాడు. అందుకు అక్కడి కుర్రవాడి బంధువులంతా కలిసి ముక్త కంఠంతో, అయ్యా, అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ నివాసం ఎక్కడో తెలియచేయండి అని అడిగారు. దాంతో ఆ విప్రోత్తముడు, ఓహో, మీకు నేనుండేదెక్కడో తెలియాలి, అయితే మీరు నన్ను ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండలేదన్నమాట. రండి, ఎందరో ధర్మాత్ములున్న వెన్నెనల్లూరు అనే ఊరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకుందాం పదండి అంటూ ముందుకు దారితీశాడు. ఆయన్ని అనుసరించి మిగిలిన వారంతా, వరుడైతే అందరికంటే ముందు, అతనే వృద్ధ విప్రోత్తముణ్ణి ఎంతో శ్రద్ధగా భక్తిగా అనుసరిస్తున్నాడు. తిరువెన్నెనల్లూరు రాగానే ఈ వృద్ధ బ్రాహ్మణుడు తన ఊళ్ళోని ధర్మవేత్తలైన కొందరి బ్రాహ్మణోత్తముల్ని పోగు చేసి ఇప్పటి వరకు జరిగిన విషయాన్ని అంతా వివరించి న్యాయం చెప్పమని కోరాడు. విషయమంతా విన్న ఊరి పెద్దలు అరూరార్ను పిలిచి, బాబు, నీవు అకారణంగా బలవంతంగా అన్యాయంగా వృద్ధుని చేతిలోని సాక్ష్యాన్ని చించివేయడం తగని పని కదా. అలా చేస్తే నీవు తప్పు చేయలేదన్న విషయం నిరూపితమవుతుందా? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో న్యాయసభకు వివరించమని ఆజ్ఞాపించారు. వెంటనే అరూరార్, అయ్యలారా, నేనేమిటో, నా వంశ చరిత్ర ఏమిటో మీకంతా తెలిసినదే. నాకు తెలిసి ఈ వృద్ధుడిని ఇంతవరకు చూసి ఉండలేదు. అలాంటిది నేను ఇతనికి బానిసగా ఎలా అయ్యానో నాకు అస్సలు అర్థం కావడం లేదు, అంతా అయోమయంగా ఉందన్నాడు. అందుకు ఆ ఊరి పెద్దలు ఇలా అన్నారు, సాక్ష్యాన్ని నీవే కావాలనే ముక్కలు చేశావు, కాబట్టి మేం తెలియజేసే 3 విషయాల్లో దేన్నో ఒక దాని ద్వారా నీ వాదాన్ని నిరూపించుకో. అందులోని బలాబలాల్ని బట్టి న్యాయ నిర్ణయం చేస్తాం అని వృద్ధ విప్రునితో అదేమిటో తెలియచెప్పండి అన్నాడు వృద్ధుడు. నీ వాదాన్ని నిరూపించుకో, అందులోని బలాబలాల్ని బట్టి న్యాయ నిర్ణయం చేస్తామన్నారు వృద్ధ విప్రునితో. అదేమిటో తెలియచెప్పమన్నాడు వృద్ధుడు. అయ్యా, ఆచార వ్యవహారాలు, చేతి ద్వారా రాసి ఇచ్చిన పత్రము, ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, వీరిలో ఏ ఒక్కటి నీ వద్దున్నా వాటిని చూపించి నీ వాదన కొనసాగించు అన్నారు.
వెంటనే వృద్ధుడు, ధర్మకోవిదులారా, ఆ కుర్రాడు అవివేకంతో చించి వేసిన పత్రం నకిలీది మాత్రమే. దానికి అసలు పత్రం నా వద్ద భద్రంగా ఉంది. మీరంతా దానికి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే దాన్ని ఇప్పుడే మీకు చూపించి అందరి అనుమానాన్ని పటాపంచలు చేయగలను అని గట్టిగా చెప్పాడు. వారందరూ దానికి అంగీకరించారు. దాంతో ఆ పత్రాన్ని కపటి వృద్ధుడు ఆ ఊరి కరణం చేతిలో పెట్టి అందులో ఏముందో చూసుకోమన్నాడు. ఆ లేఖలో ఉన్న విషయం ఇది: నావలూరులో నివాసం ఉండే ఆది శైవ బ్రాహ్మణుడైన అరూరరుడనే నేను వెన్నైనల్లూరులో ఉండే పిచ్చివాడైన ఈ వృద్ధయోగికి నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా రాసి ఇచ్చిన దాస్య పత్రం ఇది. నేను నా సంతానం మొత్తం యోగికి ఈ రోజు నుంచి బానిసలుగా ఉండి సేవ చేసుకుంటామని 50 మందికి తెలియచేస్తూ స్వహస్తాలతో రాసి ఇచ్చిన హామీ పత్రం అని ఉంది. అందరూ దీన్ని చూశారు. ఆ దస్తూరి వరుడి తాతగారు రాసిచ్చిందే. విషయమంతా స్పష్టంగా తేలిపోయింది. అందులో ఉన్న సాక్షి సంతకాలను కూడా ఇప్పుడు ఇక్కడున్న వారితో పోల్చి చూశారు. అన్నీ సరిపోయాయి. దాంతో కాదనేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఇంత స్పష్టంగా విషయం తేటతెల్లం కావడంతో వరుడు తల వంచుకున్నాడు. వృద్ధయోగిని చూసి, అయ్యా, నీతో ఏకీభవిస్తున్నాను. ఇంతకీ నువ్వు ఇక్కడే ఉంటున్నట్టున్నావు కదా, నీ ఇల్లెక్కడో చూపించగలవా అని అడిగాడు. ఇప్పటి వరుడు నంబియారూరార్ పూర్వపు సుందరమూర్తి. అందుకు ఆ విప్రోత్తముడు అంగీకరిస్తూ పదండి అంటూ తన నివాసానికి వీరిని తీసుకువెళ్లేందుకు కదిలాడు. అందరూ కపటి వేషగాడైన మహాదేవుణ్ణి అనుసరించారు. ఆయన వెళ్ళి అందరూ చూస్తుండగానే తిరు అరుళ్తురై ఆలయంలోకి వెళ్ళి అర్ధాంతరంగా అదృశ్యమైపోయాడు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇదేంట్రా, ఈ వృద్ధుడు ఆలయంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు వృషభ వాహనారూఢుడై సతీ సమేతంగా పార్వతీ మనోనాథుడు అక్కడ ప్రత్యక్షమై, నంబియారూర్, ఈ జన్మకు ముందు నీవు నన్ను నమ్మిన సేవకుల్లో ఒకనిగా నాతోనే ప్రత్యక్షంగా ఉండి నా సేవలో తరించేవాడివి. ఆ సమయంలో కైలాసంలోని పార్వతి చెలికత్తెలైన అనిందిత కమలినిలతో ప్రేమలో పడి భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. అప్పుడు నన్ను కోరిక కోరుకున్నావు. స్వామి, నన్ను ఇహలోక బంధాల్లో పడేసి నీ భక్తిని కోల్పోయేలా చెయ్యకు. ఎంత సాధ్యమైతే అంత త్వరగా నీ వద్దకు రప్పించుకో అని ప్రార్థించావు. నీ నిష్కల్మషమైన సేవకు మనసునకు నేనెంతో సంతసించాను. అప్పుడు నీవు కోరిన కోరిక మేరకే నిన్నిప్పుడు తిరిగి నా లోకానికి తీసుకువెడదామని వచ్చానన్నాడు పరమేశ్వరుడు పలికిన పలుకుల్ని ఆలకించిన వారంతా సుందరమూర్తి అదృష్టాన్ని కొనియాడారు. ఆకాశంలో దేవతలంతా శివునిపైన సుందరమూర్తిపైన పుష్పవృష్టి కురిపించారు. తనను దాసునిగా తిరిగి స్వీకరించిన పరమశివుని కరుణార్ద్ర వీక్షణాలకు ఎంతగానో పొంగిపోయి శంకరా అంటూ తనువు మరచి అరిచాడు సుందరమూర్తి. చిత్తమంతా శివునిపైనే లగ్నమైంది. భక్తుని తన్మయత్వానికి, భక్తికి పరమేశ్వరుడు పరవశించిపోయాడు. భక్త సుందరా, ఇక నుంచి నీవు నా వీరభక్తునిగా విఖ్యాతి పొందుతావు. నీవు పరవశంతో నన్ను గురించి చేసే స్తుతులు, పాడే పాటలు నన్నెంతో అలరిస్తాయి. ఇక నుంచి నన్ను నీ మాధుర్యమైన గొంతుతో కీర్తించు. ఆ శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను. నీవు పాడే పాటలన్నీ ఉపనిషత్తులు, వేదాలతో సమానంగా భాసిల్లుతాయి. అంతటి కీర్తి గడిస్తాయంటూ
అద్భుతమైన దివ్యమైన అవకాశాన్ని సుందరమూర్తికి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఇలాంటి అరుదైన అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని లభించదు. సుందరమూర్తి నాడు ఏకాగ్ర దృష్టితో శివునికి చేసిన సేవలే ఇంతటి అపురూప అవకాశాన్ని కలిగేలా చేశాయి. ఇదంతా కలగా భావించిన సుందరుడు తన్మయత్వం నుంచి కోలుకొని 2 చేతులు జోడించి మహేశ్వరుణ్ణి పలు విధాలుగా స్తుతించాడు. పరమేశ్వర, నన్ను నీ వద్దకు రప్పించుకునేందుకు వృద్ధ వేషంలో వచ్చి నాపై నింద మోపి ఇంత రగడ చేశావా తండ్రి? నీ భక్తులపై నీకెంతటి శ్రద్ధో దీన్ని బట్టి అర్థమవుతుంది. నీ చర్యల్ని ఆకళింపు చేసుకోలేని అజ్ఞానులం మేము. బ్రహ్మాదులే నీ మాయను తెలుసుకోలేరు. అలాంటిది మాలాంటి అల్పజ్ఞులమైన మేమెంతటి వారం తండ్రి? నీ గుణగణాలని కీర్తించడానికి నేను అర్హుడనేనంటావా? సుందర, నీవేమి దిగులు చెందకు. నీ గుణగణాలని కీర్తించడానికి నేను అర్హుడనే అంటావా అంటూ పరమేశ్వరుణ్ణి మైమరిచిపోయి ప్రార్థిస్తూ తనలో నేనెంతటి వాడిని, నేను కీర్తించగలనా, పాడగలనా అనే సంకోచ భావనతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. సుందర, నీవేమి దిగులు చెందకు. ఒకప్పుడు నన్ను పిలిచివాడా అని ఎంతో ప్రేమతో సంబోధించావు, గుర్తుందా? ఆ మాటతోనే నన్ను శ్లాఘించడం ఆరంభించు. గుండె లోతుల్లోంచి ఆగకుండా కీర్తనలు ఉబికి వెల్లువలా ఉరకలేస్తాయంటూ అక్కడే ఉన్న పరమేశ్వరుడు అతని భుజంపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ ఓదార్చాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సుందరుడి భుజం మీద చేయి వేసి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా తనకి నువ్వు పాడగలవు అని ధైర్యం చెప్తూ, నేను నీకు ఆ శక్తిని ఇస్తున్నానని చెప్తూ ప్రేమతో ఒక తండ్రి చిన్నపిల్లాడు కుమారుడి భుజంపై చేయి వేసి ఎంత ప్రేమగా చెప్తాడో అంతే ప్రేమగా ఆ పరమశివుడు దయాళుడు సుందరుడికి చెప్తున్నాడు. అంతే, శివుని దయా వీక్షణలతో అప్పటి నుంచి సుందరుని నోట వెంట వెలువడ్డ ప్రతి మాట ఒక పాట అయింది. ప్రతి పదము పల్లవయింది. ప్రతి పాట వేదమైంది. ఆ పాటలకు కూర్చకుండానే రాగం, తానం, పల్లవి, ఛందస్సు వాటంతటా అవే సమకూరిపోతున్నాయి. దైవం అనుకూలిస్తే ఇలానే జరుగుతుంది కదా. ఎంత విచిత్రం! ఈ వెన్నెన్నల్లూరులో వెలసిన పరమేశ్వరుణ్ణి కీర్తించినట్టే మిగిలిన స్థలాల్లో కొలువున్న మహేశ్వరుణ్ణి కూడా కీర్తిస్తూ తన పాటల యాత్రను సాగిస్తున్నాడు సుందరుడు. సుందర యాత్ర కొనసాగుతుంది ఇక్కడి నుంచి. కైలాసనాథుని లీలా విశేషాల్ని తన పాటల్లో వర్ణిస్తూ దానికి మృదు మధురమైన స్వరాల్ని మేళవించి గానం చేస్తుంటే ఆలయానికి వచ్చే భక్తులంతా పరవశులై నాదస్వరం విన్న నాగుపాముల్లా సుందరుని చుట్టూ మూగిపోయేవారు. అలా స్వస్థలమైన తిరుత్తురయ్యారులలో కొలువున్న ఈశ్వరుణ్ణి సందర్శించి కీర్తిస్తూ పులియారులో వెలసిన ఇష్టదైవమైన పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవాన్ని చూడాలని అక్కడికి ఇందుకోసం పెన్నై అంటే ఇప్పుడున్న పెన్నా నదిని దాటి మహాశివుని మహాభక్తుడైన అప్పర్ యోగి నడయాడిన తిరువాది నగరాన్ని చేరుకున్నాడు. ఇది మహా శివభక్తులు తిరుగాడిన దివ్య స్థలం. దీనిపై పాదం మోపకూడదని భావించి ఊరి బయటనున్న సిద్ధవటం అనే మఠంలో, అంత గొప్ప స్థలం తిరువాది నగరం, అక్కడ అప్పటికే బస చేసి ఉన్న శివభక్తుల మధ్య ఆ రాత్రి గడుపుదామనుకొని వారి అనుమతిని తీసుకొని అక్కడకు సమీపంలో గడిలం నదీ తీరాన కొలువైన శివయ్యను మనస్సులో ధ్యానించుకుని నడుం వాల్చాడు. ఇంతలో
ఇతనికి బాగా పరిచయమైన వృద్ధ బ్రాహ్మణుడు ఒకరు ఇతని పక్కనే పడుకున్నాడు. కొంతసేపు గడిచింది. రాత్రివేళ నిద్రపోతున్న అరూరారుని అంటే సుందరుని తలపై పాదాలు పెట్టి ఆ వృద్ధుడు నిద్రపోతున్నాడు. అంత గొప్ప సుందరుడు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఆ సుందరుడు ఆయన పడుకున్న పక్కన ఈ వృద్ధుడు పడుకొని సుందరుడి తలపై పాదాలు పెట్టి అలా నిద్రపోతున్నాడు. పాదాల తాకిడికి ఉలిక్కిపడ్డ అతనికి మెలకువ వచ్చేసింది. అయ్యో ఇదేంటి ఇతను ఇలాగ తన పాదాలు నా తలపై పెట్టాడు అని, ఇదేం పని అని ఆ వృద్ధుణ్ణి ఇలా చేయొచ్చునా అని పాదాలు తీసేయండి అని విజ్ఞప్తి చేశాడు. బాబు ఏమీ అనుకోకు, బాగా ముసలితనం కారణంగా కళ్ళు సరిగా కనిపించడం లేదు, ఎక్కడేముందో తెలియడం లేదు, అన్యదా భావించుకు అని చెప్తూ కాళ్ళు తీసేశాడు. అయ్యో పాపం ఇది నిజమే కదా అనుకుంటూ అరూరరుడు తానే వృద్ధునికి కొద్ది దూరం జరిగి పడుకున్నాడు. ఇంకొద్దిసేపు గడిచింది. తిరిగి వృద్ధుని పాదాలు అరూరారు తలపైనే ఉన్నాయి. అరూరారుకు బాగా కోపం వచ్చింది. పాదాలని ఆవలకు నెట్టివేస్తూ కావాలనే ఇలా చేస్తున్నావా అంటూ వృద్ధుడి మీద కోపాన్ని ప్రదర్శించాడు. అందుకు ఆ వృద్ధ వేషగాడు చిరునవ్వు చిందిస్తూ, అయ్యో అవివేకంతో నన్నే తెలుసుకోలేకపోతున్నావు, తరువాత బాధపడతావు అంటూ అర్ధంతరంగా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. వెంటనే తేరుకొని ఉలిక్కిపడ్డాడు అరూరారు. అయ్యో నేనెంత దురదృష్టవంతుణ్ణి, నా దైవాన్నే నేను గుర్తుపట్టలేనంత అవివేకంలో కూరుకుపోయాను. ఆనాడు వివాహ సమయంలో నన్ను కనికరించి ఆయన సన్నిధికి తీసుకుపోవడానికి వచ్చిన బ్రాహ్మణ వేషధారి ఈ విప్రుడు ఇద్దరు నా పరమేశ్వర స్వరూపాలే కదా, నేనెందుకు సూక్ష్మాన్ని గ్రహించలేకపోయాను, నన్నేదో మాయ కమ్మేసిందంటూ పరిపరి విధాలుగా ఆవేదన చెందాడు అరూరార్. చాలా బాధపడుతూ దుఃఖిస్తున్నాడు. దీనికి ఏం చేసి స్వామి మెప్పు పొందగలను అనుకుంటూ అపరాధాన్ని మన్నించమని నన్ను క్షమించు పరమేశ్వర అంటూ తిరుపత్తై దేవుణ్ణి స్మరించుకుంటూ గజచర్మధారి అనే కీర్తనతో స్వామిని కొనియాడాడు. గడిలం నదిలో ఉబికే తరంగాలు ఒకదానికొకటి ఒరుసుకున్నప్పుడు ఉద్భవిస్తున్న నురగా స్వచ్ఛమైన పరమేశ్వరుని నుదుటిపై రాసుకున్న తెల్లని విభూది రేఖల వర్ణంలో మిలమిలా మెరిసిపోతూ ఉంది. నదీ ప్రవాహం స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రదక్షిణం చేస్తుందా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ పవిత్ర నదీ జలాల్లో తనువును మనసును పరిశుద్ధం చేసుకొని అక్కడి నుంచి దక్షిణపు తీరాన్ని దాటి తిరుమాణిక్కులి క్షేత్రాన్ని చేరాడు అరూరార్ అంటే సుందరుడు. సాక్షాత్తు మహావిష్ణువే తన వామనావతార సమయంలో బలి నుంచి దానాన్ని స్వీకరించేందుకు తగిన పూనిక నిమ్మని ఇక్కడి దైవాన్ని పూజించాడు. అంతటి మహిమగల పరమేశ్వరుణ్ణే ఇప్పుడు అరూరార్ కూడా పూజించి అనంతరం తిన్నై నగర ప్రవేశం చేశాడు. ఇక్కడ వెలసిన తన ఇష్టదైవమైన ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించి సేవించుకున్నాడు. తరువాత ఇక్కడి నుంచి తిల్లై అంటే ప్రస్తుతం చిదంబరం నగర దరిదాపుల్లోకి ప్రవేశించాడు. చిదంబరం చేరుకుంటుంటే అరూరారు హృదయం అంతా ప్రశాంతతతో నిండిపోయింది. ఇక్కడి దైవమైన చిదంబరేశ్వరుణ్ణి దర్శించుకోబోతున్నాననే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అంబరాన్ని తాకిన సంబరం మన చిదంబరం. నగరంలోకి అడుగిడగానే అక్కడ ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న కోనేరు చల్లని నీటి గాలితో అరూరార్కు స్వాగత గీతాలు ఆలపించిన విధంగా ఉంది. కొలనులో అందంగా వికసించిన తామర పూలు దైవ పూజకు సిద్ధంగా ఉన్నామంటూ తలలు ఊపుచూ ఉన్నాయి. ఆవుదూడ ఆనందంతో గెంతులు వేస్తున్నట్టు కనిపించేలా నీటిలో నుంచి పైకి కిందకి ఎగసిపడుతూ గలగల శబ్దాలు చేస్తున్న చేప పిల్లలు అబ్బో
నీటి అందాల్ని, పచ్చటి ప్రకృతి సోయగాల్ని తిలకించుకుంటూ అక్కడంతా చిక్కగా పెరిగిన తోపుల్ని దాటుకుంటూ అరూరార్ చిదంబరం ఊళ్ళోకి చేరుకున్నాడు. ఎంతో ప్రకృతి సౌందర్యం, గొప్ప వైభవం. అక్కడంతా ఎన్నో ఫలవృక్షాలు, మామిడి, వకుళ, సరళ, కొబ్బరి, లవంగ, నారింజ, పోక, అరటి, పనస, చందనం, ఖర్జూరం, పారిజాతం, బిల్వ, అడవి మల్లె వంటి పలు పుష్పజాతుల వృక్షాలు తోపునకు మరింత అందాన్ని ఆపాదించి పెడుతున్నాయి. ఆ వృక్ష సోయగాన్ని ఆస్వాదిస్తూ మునుముందుకు సాగుతున్నాడు అరూరార్. ఊళ్ళోకి వస్తున్న కొద్దీ ఎత్తైన బలిష్టమైన అగర్తలు, రాజమహల్ లాంటి విశాలమైన భవంతులు, ఆకాశాన్నంటే కోట ప్రహరీలు, జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులు కొలువుండే చిదంబరాన్ని ఎల్లవేళలా పహారా కాస్తున్నాయన్నట్టు తనలో సగభాగమైన అర్ధాంగి ఆనందం కోసం నిత్యం ఆనంద తాండవం చేసే చిదంబరుని నిలయానికి ప్రదక్షిణం చేస్తున్నాయా అన్నట్టుంటాయి. చిదంబరం పుట్టుపూర్వత్రాలు, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువు శయనించేది ఆదిశేషువు పైన. ఒకనాడు శేషునకు విచిత్రంగా తన స్వామి తనకు బరువుగా అనిపిస్తాడు. ఇందుకు కారణం ఏమిటో తెలియక, ఇదేం చిత్రం స్వామి అంటూ శ్రీహరిని అడుగుతాడు ఆదిశేషుడు. అందుకు విష్ణువు నవ్వుతూ, శేష, నేనోసారి అకస్మాత్తుగా మహాదేవుని చిద్విలాస తాండవాన్ని తిలకించాను. అది గుర్తొచ్చినప్పుడు మనసంతా పులకరించిపోతుంది, మేను పరవశించిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది, అందువల్ల నా శరీరం నీకు బరువు అనిపిస్తుంది అని బదులిచ్చాడు. అది విన్న ఆదిశేషుడు, పరంధామ, ఆ ఆనంద తాండవం ఎక్కడ జరిగింది, ఎప్పుడు, ఎందుకు జరిగిందో ఆ విశేషాలన్నీ తెలియచేయమని వినయంగా అడిగాడు. అందుకు మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా చెప్పుకొచ్చాడు. చాలా కాలం కిందట మహాదేవుడు దారుకా వనంలోని ఋషులకు బుద్ధి చెబుదామనుకున్నాడు. ఎందుకంటే ఈ వనంలో ఉండే తాపసేంద్రులంతా అమోఘమైన శక్తి సంపన్నులు. తమ మంత్రబలంతో దేవతల్ని ఆవాహనం చేసి నేలపైకి రప్పించగలరు. సాక్షాత్తు పరమశివుడు సైతం వారు చదివే స్వచ్ఛమైన వేద మంత్రాల బలానికి వసుడై వీరు చెప్పినట్టు చేసేవాడు. దీంతో వారంతా మహేశ్వరుని కంటే తామే గొప్పవారమని అహంభావంతో ఉండేవారు. అందుకే ఎలాగైనా వీరి అహంకారాన్ని వదల్చాలనుకున్నాడు పరమేశ్వరుడు. ఆయన అలా భావించి నన్ను తలుచుకున్నాడు ఈశ్వరుడు. వెంటనే నేను ఆయన ముందు ప్రత్యక్షమయ్యాను. తానేం చేయాలనుకుంటున్నాడో అందుకు నేనేం చేయాలో కూడా వివరించాడు పరమేశ్వరుడు. దాంతో నేను నవ్వుకుంటూ మోహిని రూపం ధరించాను. పరమశివుడేమో ఆది భిక్షువు రూపం ధరించాడు. అనంతరం శివకేశవులమిద్దరం దారుకా వనం వెళ్ళాం. స్వచ్ఛమైన స్ఫటిక వర్ణంతో ప్రకాశించే ఆది భిక్షువు రూపంలో ఉన్న పరమశివుడు ఋషిపత్నులను భిక్ష వేయాల్సిందిగా అర్థించాడు. నేను మోహిని రూపంలో ఋషీశ్వరుల అగ్నిగుండాల వద్దకు వెళ్ళగానే అక్కడున్న యువ తాపసులంతా నా అందచందాలకు ముగ్ధులై పరవశులైపోయారు. చేస్తున్న అగ్ని కార్యం వదిలి నా చుట్టూ మూగారు. ఇదే సమయంలో భిక్షుని రూపంలో ఉన్న మహాదేవుని దివ్యకాంతిని చూసి ఋషిపత్నులందరూ సమ్మోహితులై అలా ఉండిపోయారు. తమ సతీమణులు భిక్షువు పట్ల, తమ యువ ఋషులు మోహిని పట్ల ఆకర్షితులు కావడం వృద్ధ ఋషులు సహించలేకపోయారు. దాంతో వారు కోపంతో ఊగిపోతూ శత్రువు వినాశనాన్ని కోరి వేదోక్త విధానంలో అభిచారం హోమాన్ని ఆరంభించారు. హోమగుండం నుంచి ముందుగా భయంకరమైన పులి ఆవిర్భవించింది. ఇటు ఋషులందరూ మోహిని యొక్క గొప్ప అందచందాలకి మోహితులైపోయారు. భిక్షు రూపంలో వచ్చిన పరమశివుణ్ణి చూసి ఋషిపత్నులందరూ సమ్మోహితులయ్యారు.